పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు మీకు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము హృదయములో వాక్యము. ప్రియులారా, నీ వాక్యము నా హృదయమందున్నది గనుక నేను పాపము చేయను. వాక్యానుసారముగా నన్ను కాపాడుకొనేదను. వాక్యమును నేను ఆశతో భుజించుచున్నాను అనున్నది గొప్ప రాజుగా ఉండిన దావీదు యొక్క సాక్ష్యం. ప్రియులారా, ఒక మనుష్యుడు రక్షింపబడక మునుపు పాపమందు జీవిస్తున్నాడు. అప్పుడు వాని యందు పరిశుద్ధాత్మ ఉండటం లేదు. అలాగైతే అతని యందు నివసించేటువంటిది ఏంటి? లోపల నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచును అని ఆయన చెప్పెను. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలలో ఈ మాటలు చూస్తున్నాం. అయితే అటువంటి మనుష్యుడు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టిగా చేయబడుచున్నాడు. పాతవి గతించిపోవచ్చున్నవి, సమస్తమును క్రొత్తవగుచున్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడి ఉంది. కాబట్టి నూతనముగా ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరూ తమ హృదయమును దేవుని వాక్యముతో నింపుకొనవలెను. అది ఖాళీగా ఉన్న ఎడల వదిలిపోయిన అపవిత్రాత్మలు 7 రెట్లుగా తిరిగి వచ్చి నివసించు అవకాశము కలదు. ప్రియులారా, దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. ఆ వాక్యము మీలో ఉన్నప్పుడు అపవాది శోధనలను మీరు జయించగలరు, సాక్షార్థముగా జీవించగలరు. మీ హృదయము దేవుని వాక్యముతో నిండి ఉండుట వలన మీ నోరు సత్యమును మాట్లాడును. ప్రియులారా, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను అని యేసు ప్రభువారి తల్లియగు మరియను గూర్చి లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనములో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పరలోకమందు దేవుడు దయచేసిన అమూల్యమైన వాక్యములను ఆశతో చదవండి. దేవుని వాక్యానుసారముగా జీవించండి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని బిడ్డలారా, అన్యులు కథలను, మూఢనమ్మకములను తమలో కలిగి ఉన్నారు. అయితే మనము జీవపు విత్తనమగు దేవుని వాక్యమును కలిగి ఉన్నాం. లోకములో ఉన్న వాని కంటే మనలో ఉన్న దేవుని వాక్యము గొప్పది. ప్రియులారా, దేవుని వాక్యములు ఎంతో బలము గలది. దేవుని వాక్యమునకు మనము ప్రధాన స్థానము ఇస్తే మనం ఎప్పుడు తలగానే ఉంటాము, పైవారిగానే ఉంటాము. మనము చేయనదంతా కూడా సఫలమవుతుంది. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనములో వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని వ్రాయబడింది. కనుక దేవుని వాక్యాన్ని మన హృదయములో బదిలిపరుచుకుందాం, వాక్యాన్ని ధ్యానిందాం, వాక్యానుసారముగా జీవిందాం, దైవాశీర్వాదములు పొందుకుందాం.
దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవా, నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. ఎవరు అక్కరలో ఉన్నారో ప్రతి అక్కర నిశ్చితానుకూలంగా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును మీ బిడ్డలకును తోడై ఉండునుగాక. ఆమేన్.